బ్రేకింగ్ న్యూస్. ఏపీ మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి రాజకేశరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి రాజకేశరెడ్డి ఇళ్లతో పాటు మరో 6 నిందితుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో నానక్రామగూడలోని నివాసంలో రాజకేశరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఏపీలోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రైటర్ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ గ్యాంగ్ వేల కోట్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. జే బ్రాండ్స్ విషయంతో ప్రజల ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండటంతో త్వరలోనే జగన్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏపీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి అయినటువంటి రాజకేశరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే రాజకేశరెడ్డి ఇల్లు, కార్యాలయాలు, అలాగే మరో 6 నిందితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరో విషయం ఏంటంటే ఈ కేసులో జగన్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. త్వరలోనే జగన్ కి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి లేటెస్ట్ గా ఈడీ అధికారుల సోదాలకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కుంభకోణం దర్యాప్తు రోజు రోజుకు కూడా కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు కసిరెడ్డి మీద ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం మీద కూడా దృష్టి పెట్టినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పలువురు నిందితులు, వారి అనుచరులు, అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసు మూలాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైనటువంటి మద్యం విధానానికి సంబంధించినమని దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. మద్యం సరఫరా బ్రాండ్ల ఎంపిక, ఆర్డర్ల కేటాయింపు, రవాణా ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కూడా
సిట్ అలాగే ఈడీ తమ దర్యాప్తులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దర్యాప్తు సంస్థల తేల్చినటువంటి వివరాల ప్రకారమే కొందరు ఎంపిక చేసినటువంటి డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని భారీ కమిషన్లు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ లావాదేవీల ద్వారా వచ్చినటువంటి డబ్బును షెల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లు, ఇతర వ్యాపారాల రూపంలో మళ్లించారని ఈడీ గుర్తించింది. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్లుగా కూడా ఈడీ ప్రకటించడం జరిగింది. ఈ కేసులో కీలకమైనటువంటి సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి వ్యవహరించారని కూడా దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీల మీద ఇంకా లోతైన విచారణ అవసరమని కూడా కోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించడం. ఇటీవల ఈడీ హైదరాబాదు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కూడా నిర్వహించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సహా పలువురికి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు చేసింది. పలు ఆస్తుల పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు మనకైతే సమాచారం అందుతోంది. ఈ కేసులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనీ లాండరింగ్, అక్రమంగా వచ్చినటువంటి సొమ్మును చట్టబద్ధ ఆదాయంగా చూపించేందుకు షెల్ కంపెనీలకు ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తా ఉంది. 100 కోట్ల రూపాయల నిధులు వివిధ కంపెనీల ద్వారా బదిలీ అయ్యాయని, ఆ డబ్బుతో భూములతో పాటు వ్యాపార సంస్థలు, ఇతర ఆస్తులు కొనుగోలు చేశారని కూడా ఈడీ దర్యాప్తులో చాలా స్పష్టంగా బట్టబయలంటున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు రాజకీయంగా ప్రస్తుతం అయితే తెర మీదకు వచ్చింది. ఈ అందుబాటులో ఉన్నటువంటి ఈ నివేదికల ప్రకారం ఆయనపై ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ లిక్కర కుంభకోణంలో మొత్తం దాదాపుగా 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు కూడా ఈ లిక్కర కుంభకోణం ఉంటుందని దర్యాప్తు సంస్థల నివేదికలు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఈడీ 441 కోట్లకు పైగా విలువైనటువంటి ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, విచారణలు, నోటీసులు జారీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్, హవాలా జరిగినట్లు ఈడీ అధికారులు చాలా స్పష్టంగా గుర్తించారు. విచారణను మరింత వేగవంతం చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఈడీ చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈరోజు పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తా ఉంది. హైదరాబాద్ తో పాటు 10 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. రాజ్ కసిరెడ్డి నివాసంలో, అలాగే కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమాతుల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు అయితే చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని ఈడీ అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. లిక్కర్ స్కామ్, మద్యం రవాణా కేసుల్లో రాజ్ కసిరెడ్డిని ఈడీ ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈడీ అధికారులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడలోని సిట్ 4 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా మరోవైపు రంగం సిద్ధమవుతోంది. అదే క్రమంలో ఈ లిక్కర్ స్కామ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కూడా స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. లిక్కర్ స్కామ్ లో జగన్ అండ్ గ్యాంగ్ 1,000 కోట్లు లూటీ చేసినట్లుగా కూడా ప్రస్తుతం ఈ దర్యాప్తు నివేదికల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. జే బ్రాండ్స్ విషయంలో ప్రజల ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా గతంలో పెద్ద ఎత్తున వినిపించాయి. లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం అన్ని వేళ్లు కూడా జగన్ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ కు త్వరలో ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.